ట్రైన్ లో జర్నీ పని కోసం చేస్తున్నట్టు లేదు మామ, ఇదే పనిగా ఉన్నట్టుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కరెక్ట్ గా 2 రోజుల ముందు మధురైకి వచ్చి ఒక్క రోజులో పని కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ కోయంబత్తూర్ అయితే వెళ్తున్నాము. అసలు ట్రైన్ లో జర్నీ చేస్తున్నానా లేదా కాపురమే చేస్తున్నానా అని అర్థం కాలేదు మామ నాకు. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారా అని అడగకుండా ఏ ట్రైన్ లో ఉన్నారా అని అడిగే సిచ్యువేషన్ కి వచ్చేసాను. ఇలా ట్రైన్ లో వెళ్లే ప్రతిసారి తక్కువలో తక్కువ ఒక డజన్ బాటిల్ అమ్ముకున్నామే అనుకో. మనీ, హ్యూజ్ మనీ. బాటిల్ అంటే వాటర్ బాటిల్ రా నాయనా, మీరేందో అనుకున్నారేమో. ఇక రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఒక గంట వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది మా ట్రైన్. మేము ట్రైన్ ఎక్కేసరికి అందరూ మంచి స్లీప్ లో ఉన్నారు. మనోడు బ్యాగులు సర్దే గ్యాప్ లో వాడి సైడ్ అప్పర్ సీట్ నేను ఎత్తేసాను. అలానే లైట్ లాపి పడుకొని పక్క రోజు లేసి చూసే లోపు కోయంబత్తూర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక దిగాల్సిన స్టాప్ వచ్చింది. నిద్రలేరా అంటే మనోడు లేస్తే కదా, అందుకని చెవులో పోయి ఇలా అరిస్తే గానీ మనోడు లేచి కూర్చోలేదు. ఇక కోయంబత్తూర్ లో దిగేసి రూమ్ కి వెళ్ళిపోయాం మామ. నెక్స్ట్ ట్రైన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గానీ ఆ లోపు నన్ను మర్చిపోకుండా ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మళ్ళా, బాయ్.